ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రహదారి భద్రతా పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి ప్లకార్డులతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ఎవరికి వారు అవగాహన చేసుకుని మసలుకోవాలని సూచించారు. ప్రజలు చైతన్యంతో సామాజికంగా ముందుకు పోవాలన్నారు. ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నతనం నుండి ట్రాఫిక్ పై అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై సిలబస్ లో పెట్టేలా కేబినెట్ లో మాట్లాడతామన్నారు మంత్రి. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 7,000 కేసులు నమోదయ్యాయన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఈ నూతన సందర్భంగా రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి, ప్రాణాలను రక్షించుకోవాలి, మన నిర్లక్ష్యం కారణంగా ఎదుటివాడి ప్రాణం పోవద్దు అనేటువంటి ఆలోచనతోటి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలి. రోడ్డు భద్రత ఎటువంటి జీవితాలను పూర్తిగా రోడ్డున పడేస్తుంది అనేటువంటి మాట సందర్భంగా సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి, ట్రాఫిక్ పోలీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో పాటుగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ మాసోత్సవాల లోపల వాళ్ళ శాఖలల్లో, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసులలో కూడా దీని పట్ల అవగాహన కల్పించే విధంగా నెల రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన. అంతేకాదు ఈరోజు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా రోడ్డు భద్రత అనేటువంటి అంశానికి సంబంధించి వాటిని అమలు చేయడానికి సంబంధించిన సిబ్బంది జనాభా పరిశీలన తీసుకున్నట్టయితే ఎవరికి వారు అవగాహన చేసుకొని అమలు చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఈ సిబ్బందితోటి ఎవరు కూడా ఖచ్చితంగా అన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి, సామాజికంగా అవగాహన రావాలనే ఆలోచనతో రవాణా శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ వారి సహకారంతో పిల్లలందరికీ ట్రాఫిక్ అవగాహన పార్కులను ఒక 2,000 గజాలకు స్క్వేర్ ఫీట్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ట్రాఫిక్ రూల్స్ వేసి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.